ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకొచ్చిన కష్టం ఏదైనా సరే నేను నీకు హెల్ప్ చేస్తాను. చెడి నువ్వు ఎవడికి పుట్టావో వెళ్ళి నీ అమ్మని అడుగు. నాన్న నాన్న నాన్నని కలిసాను రాత్రి. నిజమా? ఎవరు? ఎప్పుడు కలిసావు? ఎక్కడ కలిసావు? సుధాకర్ వజ్రపాటి. ఆయన కౌశికి అక్క బాబాయే నా తండ్రి. అదే నా కుటుంబం దాత్రి. అదే నా కుటుంబం. నన్ను ఆయన కొడుకు కాదని పో అన్నాడు. నాకు ఆయనకు ఏ సంబంధం లేదు అన్నాడు. నాకున్నది ఒక్కడే కొడుకు, వాడు ఇంట్లో ఉన్నాడు. నువ్వెవరో నాకు తెలియదు. ఇలా కనిపించిన వాళ్ళందరినీ నాన్న నాన్న అంటే జనాలు నవ్వుతారు. నీకు ఆయనకి సంబంధం లేదని చెప్పాడు అంటే ఏ సంబంధం లేదని అర్థం. నీ తండ్రి ఎవరో ఎక్కడుంటాడో వెళ్ళి వెతుక్కో. కోటి ఆశలతో కన్న ప్రేమని వెతుక్కుంటూ వెళ్ళిన నాకు కన్నీరే మిగిలింది దాత్రి. నాకు కావాల్సింది ఆయన డబ్బు అంతస్తు కాదు, ఆయన ప్రేమ. ఆయన నాకు తోడున్నాడు అనే ఒక చిన్న ధైర్యం అని నేను ఎలా చెప్పాలి దాత్రి? నాన్న అనే నిజం ఇంత బరువుంటుందని, ఇంత బాధ పెడుతుందని మా అమ్మకి తెలుసు దాత్రి. అందుకే ఈ నిజం నుంచి దూరంగా పెంచింది. కానీ నేనే ఫూల్ లాగా నాన్న నాన్న అంటూ వెళ్ళాను. ఆయన కళ్ళల్లో భయం, మొహంలో కోపం తప్ప ఇంత కూడా ప్రేమ కనిపించలేదు దాత్రి. చిన్నప్పటి నుంచి నీ తండ్రి ఎవరు, నీ ఇంటి పేరేంటి, అసలు నీకు తండ్రి ఉన్నాడా, ఇలాంటి ప్రశ్నలు విని 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 విసిగిపోయాను దాత్రి. ఇవాళ ఆ ప్రశ్నలకి సమాధానం దొరుకుతుంది అని అనుకున్నాను. కానీ ఆయన నా తండ్రే కాదు అంటున్నాడు. మా అమ్మాయి ఎవరో తెలియదు అంటున్నాడు. నీకు నాకు సంబంధమే లేదు అని అంటున్నాడు. నా పుట్టుకకి కారణమైన వాడే నా పుట్టుకకి సాక్ష్యాలు అడుగుతుంటే నన్నేం చేయమంటావు దాత్రి? నన్ను ఏం చేయమంటావు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.